ఇక్కడ ప్రలంబాసురుడు ఏ రకంగా వారు భాషల్లో ఒక విషయాన్ని కారణం వలన ఒక గోపబాలుడు ఆ రోజు కృష్ణ బలరాములతోటి ఈ గోవులను మేపుకునేదానికి రాలేదు. ఆ రూపంలో ఈ ప్రలంబాసురుడు ఆ గోపబాలుని రూపాన్ని తీసుకొని కృష్ణ బలరాముల్ని వధించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రలంబాసురుడు అక్కడికి వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే కృష్ణ బలరాములు ఏం చేస్తూ ఉన్నారు? గోవులను మేపుతూ ఉన్నారు. గోవులను మేపుతూ ఉన్నారు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన గోవుల్నే ఎందుకు మేపుతూ ఉన్నాడు? యాపిల్ ఐఫోన్ కంపెనీ ఎందుకు పెట్టలేదు? లేకపోతే కంప్యూటర్ కంపెనీ ఎందుకు పెట్టలేదు? లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ చేయలేదు? అంటే భగవంతుడు మానవాళికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కృషి గోరక్ష. సో మనం ఏం చేయాలా? ఫ్యాక్టరీలు, ఫోన్లు ఇవన్నీ కాదు కావాల్సింది మనిషి జీవించడానికి భూమి, భూమాత, గోమాత. మీరు ఎంత టెక్నాలజీ ఏమైనా ఉన్నా, ఒకసారి ఒక వ్యక్తి నేను హరినామం గురించి వీటన్నిటి గురించి ఉపన్యాసంలో చెప్తే ప్రవచనం అయిపోయిన తర్వాత గురువు గారు ఒక ప్రశ్న అని చెప్పి అంటూ, ఏంటయ్యా అంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, ఇంకా మీరు భజనలు కీర్తనలు ఇవే చెప్తున్నారేంటి, ఏదన్నా కొత్తది మీరు చెప్పాలా అన్న. అప్పుడు నేను అన్నాను, టెక్నాలజీ పెరిగిపోయింది కరెక్టే, నువ్వు అన్నం తింటున్నావా, నట్లు బోట్లు తింటున్నావా అన్నా. అదేంటంటారు అన్న. నువ్వు టెక్నాలజీ పెరిగిపోయింది, అన్నం తినకూడదు, ఈ యొక్క కంప్యూటర్ చిప్స్ లేకపోతే నట్లో బోల్ట్లో ఈ తినాలా అన్న. అదెట్ట కుదురుద్ది అన్నాడు. అదెట్ట కుదరదో ఇది కూడా అట్టే కుదరదు. భగవంతుడు మానవుడు అన్నటువంటి ఒక యంత్రాన్ని కనుక్కున్నాడు. ఆ యంత్రం ఇవన్నీ కనుక్కుంటూ ఉంది. ఎందుకోసం కనుక్కుంటూ ఉంది అంటే ఆ యంత్రంతో ఏ పని చేయాలో తెలియని దానివల్ల పిచ్చి పట్టి ఏవేవో కనుక్కుంటూ ఉందన్నమాట. కానీ అవేవి కనుక్కునేదానికి మానవ యంత్రాన్ని, నువ్వు సృష్టిలో ఏమి కనుక్కున్నా కానీ భగవంతుడు సృష్టించిన దానికన్నా గొప్పది ఏదన్నా నువ్వు కనుక్కోగలవా? అది ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏదన్నా ఒక్కటి. కడుపులోకి ద్రవ పదార్థం, ఘన పదార్థం రెండు ఇస్తున్నాం. ద్రవ పదార్థం ఒక పక్క నుంచి వస్తుంది, ఘన పదార్థం ఒక పక్క నుంచి వస్తుంది. తర్వాత కడుపులోకి ఏ విటమిన్ దగ్గర నుంచి జెడ్ విటమిన్ దాకా అన్ని విటమిన్లు ఆహారాలు కడుపుకే పంపిస్తున్నాం. కానీ ఒక విటమిన్ కన్నుకు ఉపయోగపడుతుంది, ఒక విటమిన్ ముక్కుకు ఉపయోగపడుతుంది, ఒక విటమిన్ చర్మానికి ఉపయోగపడుతుంది, ఇంకొక విటమిన్ చెవులకు ఉపయోగపడుతుంది, ఒక విటమిన్ హార్ట్కి హృదయానికి ఉపయోగపడుతుంది, ఇంకొక విటమిన్ కాలేయానికి ఉపయోగపడుతుంది, ఇంకొక విటమిన్ కిడ్నీకి ఉపయోగపడుతుంది. కానీ అన్నిటినీ కూడా నువ్వు కడుపులోకి పంపిస్తున్నావు. కానీ ఈ అవయవాలకు అన్నిటికీ కూడా ఆ కడుపు ఏ అవయవానికి ఏ విటమిన్ అవసరమో దాన్ని అందిస్తూ ఉంది. అంటే అంతకన్నా గొప్ప టెక్నాలజీ ఎవరన్నా కనుక్కోగలరా చెప్పండి? అంతకన్నా గొప్ప టెక్నాలజీ ఎవరన్నా కనుక్కోగలరా? అది కనుక్కున్నవాడు, సృష్టించిన వాడు ఆ దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణుడు. ఆయనకన్నా పెద్ద ఇంజనీర్ ఎవరు? ఆయనకన్నా పెద్ద ఆర్కిటెక్ట్ ఎవరు? సో అద్భుతమైనటువంటి సృష్టి. నువ్వేదో ఇది కనుక్కున్నానని చెప్పి ఎరబిగితే నిన్ను అది కనుక్కున్నవాడి గురించి మర్చిపోవద్దు అంటారు ప్రభుపాదులు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా దాన్ని కనుక్కున్నవాడిని, కనుక్కున్నటువంటి వ్యక్తిని నువ్వు మర్చిపోవద్దు. అది ఎవరు అంటే కృష్ణుడు. మరి ఈ టెక్నాలజీ అంతా ఎందుకు కనుక్కున్నారు? సుఖం కోసం. సుఖం కోసం కాదు, సోంబేరితనం కోసం.
సోంబేర్తనం కోసం. ఎప్పుడో మహాభారత కాలంలో ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఎవడో యక్షుడు ఆధునిక విజ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు, తీసుకోమంటారా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటారంటే, దానివల్ల అన్ని తలనొప్పులే, ఉంటే తలనొప్పులు దాల్దా, ప్రశాంతంగా ఉన్నావు, ఈ ఆధునిక టెక్నాలజీ అవసరమే ఉంది, దానివల్ల తలనొప్పులే అన్నాడు. ఏంటయ్యా ఆ తలనొప్పులు అంటే అర్థం చేసుకునేదానికి 5000 సంవత్సరాలు పట్టింది మనకు. ఇప్పుడు ఉండే తలనొప్పులన్నీ అప్పుడే వస్తాయని చెప్పి ధర్మరాజు కృష్ణుడు వద్దని చెప్పాడు. మనం ఆయన దాన్ని స్వీకరించి వద్దని చెప్పి దాన్ని తీసుకోలేదు. మనం ఇప్పుడు తీసుకొని తలకాయ పట్టుకొని జీవితం గడుపుతుంది. భీష్మ పితామహుడు మహాభారతంలో ఒక విషయాన్ని చెప్తాడు. మనుషులు శాంతిగా ఉండాలంటే సూత్రం ఏంటి అంటే ఒకటే సూత్రం, ఎవడు ఖాళీగా కూర్చోకూడదు. ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఎవడు ఖాళీ కూర్చోకూడదు. ఇప్పుడు 10 మంది పని చేసేది ఒక ట్రాక్టర్ చేస్తుంది, అప్పుడు ఒక్కడికే పని ఉంది, 9 మంది ఖాళీగా ఉన్నారు. ఈ 9 మంది ఐడిల్ మైండ్ వీళ్ళకి, వీళ్ళు ఏం చేస్తారు, సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారవుతారు. సంఘ విద్రోహ పని ఉండాలి కదా వాడికి. ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా బయట ప్రాబ్లమ్స్ అయినా అది అన్నిటికీ కారణం ఏంటి అంటే ఐడిల్ మైండ్. ఇంతకు ముందు మరుసటి రోజు మెత్తటి ఇడ్లీ తినాలన్నా మెత్తటి దోశ తినాలన్నా కానీ ముందు రోజు సాయంత్రం ఏం చేయాలా, రుబ్బుకోవాలా. ఇప్పుడు ఏం చేస్తున్నావు, మిషన్లో వేసేసి టక్కన వచ్చేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. గంట పని అది 5 నిమిషాల్లో అవుతుంది. ఇటు రుబ్బితే ఏమవుతుంది, ఇది కరుగుతుంది. అట్టేసేస్తే ఎంతుంది, ఇది పెరుగుతుంది. బటన్ నొక్కేసి మిక్సీలో వేసి బటన్ నొక్కేస్తే ఏమవుతుంది, పెరుగుతుంది. మళ్ళీ పెరిగిన దగ్గర నుంచి మళ్ళీ మార్నింగ్ వాక్ చేయాలండి. ఏం చేయకుండానే అప్పట్లో ఆరోగ్యంగా ఉన్నారండి. అవునా కాదా? ఆ వాకింగ్ కూడా ఏంటి, మీరు చేసే వాకింగ్ వల్ల ఏమన్నా కరగద్దా? అక్కడ వెనకాల చూడండి, 6 సంవత్సరాల కింద 10 సంవత్సరాలకు ఉన్న సేమ్ ఫ్యామిలీ ప్యాక్లే, 6 ప్యాక్లు ఏం అవ్వలేదు అవి. అవునా కాదా? అది వాకింగ్ కాదు, మనం దొరుకుతున్నాం. దానివల్ల ఏం జరుగుద్ది, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం సహజంగా సనాతన ధర్మం ప్రకారం మన పూర్వీకులు ఎట్లా జీవిస్తున్నారో అట్లా జీవిస్తే ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఇంతకుముందు బావులు ఉండేటివి, నీళ్లు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అవన్నీ ఏం అవసరం లేదు. ఒక తొట్టి నిండుకు బావిలో నీళ్లు చేసేసామంటే అయిపోయింది, ఆ రోజుకి ఫుల్ ఎక్సర్సైజ్. ఎక్కడికన్నా వెళ్ళాలా అంటే నడుచుకొని వెళ్ళేవాళ్ళం, మ్యాక్సిమం సైకిల్. అప్పుడు బాగానే ఉండింది. ఇప్పుడు అసలు భూమిని పాదం తాకితే సగం రోగాలు పోతాయంట. ఎందువల్ల, ఈ శరీరం పంచభూతాలతో చేసినటువంటిది. ఎక్కువ శాతం ఈ శరీరంలో ఏముంది అంటే భూమి ఉంది. ఆ భూమితో సంపర్కం ఎప్పుడైతే ఏర్పడుతుందో మన శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఆ భూమి తీసేసుకొని మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం అసలు భూమి మీద అసలు కాలు ఎక్కడైనా పెడుతున్నాం, ఆ రోజులో పెట్టే పరిస్థితి ఉందా? మరి ఇక్కడ కృష్ణుడు బలరాముడు ఏం చేస్తున్నారు, వాళ్ళు అడవులోకి వెళ్తున్నారు. హ్యాపీగా ఆ భూమిలో నడుచుకుంటూ ఆ గోవులను మేపుకొని వస్తున్నారు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండాలు నడిపేటువంటి ఆయన సింపుల్గా గోవులు మేపుకుంటూ ఉంటే మనమేమో కుక్కలను మేపుకుంటా ఉన్నాం. సో వేరే పనేమి లేదు. శరీరం ఫుల్ ఎంగేజ్మెంట్ ఉండాలా, ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉంటే మనసుకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే వాళ్ళు ఒక తెలిసేసరికి పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. అంటే సనాతన సంస్కృతిలో అన్ని సైంటిఫిక్కే. శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే స్త్రీ చాలా పవిత్రంగా ఉండాల. ఆమె ఏంటి అంటే
30 సంవత్సరాలు వచ్చేదాకా ఎవరు భర్త అని చెప్పి అనుకోకూడదు. ఆమెకు ఒక తెలిసేసరికి భర్త ఎవరో పక్కనే ఉన్నాడు. చైతన్యం చాలా ప్యూర్గా ఉంది, చాలా పవిత్రంగా ఉంది. తర్వాత ఏంటి అంటే ఒక 3-4 పిల్లకాయలు. పిల్లల్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అది. సో ఒకరి తర్వాత ఒకరు వాళ్ళని పెంచుకునే లోపల వీళ్ళు బిజీ. ఇంట్లో పనులు చేసుకోవాలా, అత్తమామల్ని చూసుకోవాలా, వంటలు చేసుకోవాలా, పప్పు రుబ్బుకోవాలా, బట్టలు ఉతుక్కోవాలా, నీరు తీసుకురావాలా, అన్ని పనులు. ఫుల్ బిజీ అన్నమాట, ఫుల్ బిజీ. ఇప్పుడు పుట్టిస్తాం, ఏం చేస్తాం? కిండర్ గార్డెన్ దాంట్లో తీసుకుపోయి వేసేస్తాం, అని చూసుకునేదానికి లేదు. మన మేల్కోట్లో మన షాప్కి ఎవరో ఒకడు వచ్చాడు అనమాట. వాళ్ళు చిన్నపిల్లాడు, ఆడొచ్చి ఆ బొమ్మలు అవన్నీ చూసి అది కావాలి ఇది కావాలన్నారు. వాళ్ళు ఎంత టెక్నిక్గా వాడిని కంట్రోల్ చేశారంటే ఆడికి ఫోన్ ఆన్ చేసి ఇచ్చేశారు. వాడు ఒక మూల కూర్చొని సైలెంట్, ఏం లేదు. వాడు యంత్రాలు చూసి పెరుగుతున్నాడు, వాడు యంత్రంలాగా తయారవుతాడు. అదేదో బాగుంది అనుకోవచ్చు, కాదు. వాడేంటి అంటే తల్లి మీద ప్రేమ వాడికేమో తెలుస్తుంది, తండ్రి మీద ప్రేమ ఏం తెలుస్తుంది, ప్రేమ అనురాగాల గురించి ఏం తెలుస్తాయి? ఇవేం తెలియవు. ఎందువల్ల అంటే మనం అసలు వాటితో ఇంటరాక్టే అవ్వట్లేదు. ఈరోజు నా తల్లి మీద నాకు ప్రేమ ఉంది అంటే ఆ ఒక తెలిసి తెలియని వయసులో ఆమె నాకు చేసినటువంటి సేవ, ఆమె నాకు చెప్పినటువంటి మంచి మాటలు, ఇవన్నీ కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. కాబట్టి ఆ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోవాలనేటువంటి భావన నాలో ఉంది. ఆ భావన కలగాల అంటే మనం ఇంటరాక్ట్ అవ్వాలా. ఈరోజు వ్యక్తుల మధ్యలో కూడా మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి? వైవాహిక జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ వ్యక్తుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే వ్యక్తులు సరైనటువంటి సమయాన్ని కలిసి స్పెండ్ చేయలేదు. పెళ్ళైన 3వ రోజో 4వ రోజో అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అబ్బాయి బెంగళూరు వెళ్ళిపోతాడు. ఎప్పుడో మళ్ళీ సెలవు దొరుకుతారు, లేకపోతే ఫోన్లోనే మాటలు. అసలు ఒకరినొకరిని తెలుసుకునేదే లేదు. మధ్యలో ఇంకెవరో తెలుసుకుంటారో ఏదో అయిపోద్ది, జీవితం నాశనం. సో అసలు సనాతన వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కటి, ఇంతకుముందు వివాహమైనటువంటి చిన్న వయసు నుంచి వాళ్ళు భార్యాభర్తల కన్నా ముందు, ఇంతకుముందు బాల్య వివాహాలు దాన్ని ఏదో తప్పు పట్టేవాళ్ళు. కానీ దానివల్ల ఏమయ్యేది అంటే భార్యాభర్తల కన్నా ముందు ఏంటి అంటే వాళ్ళు ఫ్రెండ్స్. ఇంట్లో స్వీట్ కోసం కొట్లాడుకున్నారు ఇద్దరు, నాకు ఎక్కువ కావాలని చెప్పి. బట్టల కోసం కొట్లాడుకున్నారు ఇద్దరు, ఆటల్లో కొట్లాడుకున్నారు ఇద్దరు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు మొదట ఫ్రెండ్స్, తర్వాత భార్యాభర్తలు. ఒకరంటే ఒకరికి తెలుసు, కలిసిమెలిసి జీవించారు ఒక తెలిసినప్పటి నుంచి కూడా. అందువల్ల వాళ్ళ బంధాలు ఏంటి అంటే చాలా బలంగా ఉండేవి. ఇప్పుడు బంధాలు విడిపోవడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఒకరంటే ఒకరికి తెలియదు, అసలు ఏం తెలియదు. మనసిప్పి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు లేవు, కలిసి కష్టపడినటువంటి పరిస్థితులు లేవు. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క టెక్నాలజీ అని చెప్పి మనం ఏంటి అంటే వినాశనాన్ని కొని తెచ్చుకున్నాము. ఇంతకు ముందు రోజు అన్ని రకాలుగా కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవిత విధానం. సో మనం ఏంటి అంటే ఈ ప్రకృతితో ఆడుకుంటూ ఉన్నాం. మళ్ళా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, పాలు సప్లై చేసేవాడు నీళ్లు కలిపి తెస్తే గొడవ వేసుకునేవాళ్ళం. ఏమాయ్ నీళ్ళకు డబ్బులు ఇమ్మంటావా? పాలకా నీళ్ళకా డబ్బులు ఇచ్చేది మేము, ఇన్ని నీళ్ళు కలుపుకొని తెచ్చావు, నీళ్ళకి డబ్బులు ఇస్తున్నామండి. ఆ రోజు పాలలో నీళ్ళు కలిపితే నీళ్ళకి డబ్బులు ఇమ్మంటామని కొట్లాడాం, కానీ ఈరోజు నీళ్లు కొనుక్కున్నాం. కారణం ఏంటి? పొల్యూషన్. ఇంతకుముందు బాటసార్లు దారిలో పోతా ఉంటే
ఎక్కడైనా చెరువు కనిపిస్తే చెరువులో నీళ్లు తాగేసేవాళ్ళు, బాగుంటే బావిలో నీళ్లు తాగేసేవాళ్ళు. నేను చిన్నప్పుడు మా స్కూల్లో ఒక బావి ఉండేదన్నమాట. మేము స్పోర్ట్స్ పీరియడ్ లో బావిలో అక్కడ ఆడుకున్న తర్వాత ఆ బావిలో చాంతాడు బకెట్ ఉండేది, అవి చేరుకొని అందరూ నీళ్లు తాగేసేవాళ్ళం. పొలాలు గిలాలు లేవు అప్పట్లో, ఏం హెల్త్ ఇష్యూ రాలేదు. ఈ కర్మాగారాలు అవి ఇవి సృష్టించుకొని వాతావరణాన్ని పొల్యూట్ చేసుకొని నీటిని పొల్యూట్ చేసుకొని ఇప్పుడు ఆ నీళ్లు తాగితే ఏదో రోగం వస్తుందని చెప్పి భయంతో మళ్ళీ ఇది తాగుతున్నాం. మళ్ళీ ఇప్పుడేం చెప్తా ఉన్నారు, ప్లాస్టిక్ లో స్టోర్ చేసింది తాగడం వల్ల మళ్ళీ కొత్తగా క్యాన్సర్లు వస్తాయని చెప్పి మళ్ళీ భయపెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కుండల్లోకి వెళ్ళిపోద్ది. మన సదాకి 4 రోజులు అయింది కుండదామని చెప్పి, ఇంకా రాలా. సో ఈ రకంగా మళ్ళా వెనక్కి వెళ్ళాలా. నువ్వు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మళ్ళా గడపాలా అంటే మన పూర్వీకులు ఏ రకంగా జీవించారో ఆ జీవిత విధానాన్ని మళ్ళా నువ్వు అవలంబించినప్పుడే ఆరోగ్యంగా నువ్వు జీవించగలవు. నేను ఒక అబ్బాయి ఎవరు అకౌంటెంట్ అనమాట, ఏదో పని మీద ఫోన్ చేస్తే మా నాన్నగారికి సడన్ గా క్యాన్సర్ అని చెప్పి 4th స్టేజ్ అని చెప్పారు. ఆయన బాధ చూసి మా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, తట్టుకోలేకుండా ఉన్నా అన్నాడు అని చెప్పి అంటూ మాట్లాడుతూ ఆ అబ్బాయి నోటి నుంచి కూడా ఇదే వచ్చింది. ఏంటంటే ప్రతిదీ నేనన్నాను, భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవయవం క్యాన్సర్ తోటి మరణించాలా. ఎందువల్లంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి జీవిత విధానం ఆ రకంగా ఉంది. కూరగాయలు ప్రతిదానికి భగవంతుడు ఒక టైం నిర్ణయించాడు. అది 6 నెలల్లో పంట రావాలంటే రాని, 6 నెలల్లోనే రాని. నువ్వు తొందరగా 3 నెలలకే పంట వచ్చేయాలని చెప్పి ఏదో వేస్తున్నావు, అది 3 నెలలకు వస్తుంది. నువ్వు కూడా తింటే నువ్వు కూడా తొందరగా పండిపోతావు. అది తింటే నీకు కూడా ఆయుష్ తగ్గిపోతుంది. 100 సంవత్సరాలకు పండాల్సింది నువ్వు 60కే పండిపోతున్నావు. అంటే అర్థమైంది, పండుతున్నానంటే ముసలోడు అయిపోతున్నావు. నీ వయసు భగవంతుడు ఇచ్చింది 100 సంవత్సరాలు. కూరగాయ పండడానికి 6 నెలలు ఇచ్చాడు, లేకపోతే 4 నెలలు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, తొందరగా రావాలని చెప్పి కెమికల్స్ వేసి తొందరగా వచ్చేటట్టు చేయడం వల్ల అదేమవుతా ఉంది, తొందరగా పండిపోతుంది. అది తింటే నువ్వు కూడా తొందరగా పండిపోతుంది.